నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనకి రేపటి నుంచి అంటే జూలై 6వ తారీఖు నుంచి కూడా వారాహి గుప్త నవరాత్రులు అయితే మొదలవుతున్నాయి కదండి. అమ్మవారిని పసుపు అమ్మవారిని చేసుకొని ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది వీడియోలో షేర్ చేస్తున్నాను. అతి సులువుగా వారాహి నవరాత్రులను ఏ విధంగా చేసుకోవచ్చు, ఎటువంటి స్తోత్రాలు పఠించాలి, అమ్మవారికి ఏ సమయంలో పూజ చేయాలి, ఉపవాసం ఉండాలా, అలాగే నియమాలు ఏంటి వారాహి గుప్త నవరాత్రులకి, ఇవన్నీ కూడా పూర్తి వివరాలతో ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియోని అయితే చూడడానికి ట్రై చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఈ వీడియోలో నేను ఈ ఛానల్లో షేర్ చేస్తూ ఉంటాను. ముఖ్యంగా వచ్చేసి వారాహి దేవి అంటే అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి నుంచి ఉద్భవించిన అమ్మవారుగా చెప్తూ ఉంటారు. అమ్మవారి దగ్గర సర్వ సైన్యాధ్యక్షురాలిగా ఈ వారాహి దేవి అమ్మవారు ఉంటారట. ఎవరైతే ఈ వారాహి దేవి అమ్మవారిని పూజిస్తారో ఆ ఇంట భూమికి సంబంధించిన సమస్యలు కానీ, మానసిక శారీరక సంబంధించిన సమస్యలు కానీ, అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా చేత్తో తీసేసినట్టుగా అమ్మవారు ఆ సమస్యను తీసివేసి కాపాడుతూ ఉంటుందని చెప్తారు. అందుకనే వారాహి అమ్మవారి చిత్రపటం అయితే ఇంట్లో తెచ్చి పెట్టుకోవచ్చు. అయితే ఈ వారాహి నవరాత్రులే కాదు, నిత్యం కూడా అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది. ఆ పటం కూడా ఇంట్లో ఉండవచ్చు. మరి అలాగే విగ్రహం కానీ పటం కానీ లేకపోతే ఇక్కడ నేను ప్లేట్లో వెండి కంచంలో నేను పసుపు అమ్మవారిని పెట్టాను చూడండి. ఆ విధంగా అంటే మనం పసుపు గౌరమ్మని ఎలా చేసుకుంటామో అదేవిధంగా కొంచెం వరాహ రూపంలో ఉండేట్టుగా మొహం చేసుకొని పసుపు వారాహి దేవిని కూడా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. అయితే ఒకవేళ మీ దగ్గర ఇలా కూడా మేము పెట్టుకోలేమో అని అనుకున్నా, లేదా పటం కానీ విగ్రహం కానీ లేకుంటే లలిత అమ్మవారి చిత్రపటం పెట్టుకోండి. లేదంటే కనుక లక్ష్మీదేవి అమ్మవారి చిత్రపటం కూడా పెట్టుకోవచ్చు. ఆ జగన్మాత అన్ని రూపాలు ఆవిడవే కాబట్టి మనం ఏ రూపేణైనా అమ్మవారికి పూజనే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ముందుగా అమ్మవారికి ఈ వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఆవాహనం చేసి పెట్టుకుంటున్నప్పుడు ముందుగా పీఠం ఎక్కడైతే వేస్తున్నారో అక్కడ తప్పనిసరిగా పసుపు కానీ జేగురు కానీ రాసి, లేదా ఆ పసుపు నీళ్ళని చల్లి శుభ్రం చేసి ముగ్గులు వేసి అక్కడ పీఠం అనేది ఏర్పరచుకోవాలి. పీఠం కాకుండా ఈ విధంగా నిత్య పూజా మందిరాలు కూడా చేసేసుకోవచ్చు. చేసుకునేటట్టయితే కనుక ఈ విధంగా అడుగున క్లాత్ కూడా వేసుకుంటే చాలా మంచిది. అంటే అమ్మవారికి ఆసనం లాగా అనమాట. మీరు నిత్య పూజా మందిరం ఎక్కడైతే ఉంటుందో అక్కడే మొదలు పెట్టుకోవచ్చు. ఈ వారాహి గుప్త నవరాత్రులు అనేవి రాత్రులు చేసే పూజ, అంటే ప్రదోషకాల సమయం దాటిన తర్వాత, రాత్రిళ్ళు దాటిన తర్వాత చేసే పూజ కాబట్టి మీరు ఒకవేళ ఉదయం నుంచే ఏర్పాట్లు అనేవి చేసుకుని రేపు సాయంత్రంగా ఈ పూజ అనేది చేసుకోవచ్చు. అయితే అమ్మవారికి అభిషేకం చేయాలి అనుకున్న వాళ్ళు ఇటువంటి విగ్రహాలు ఉంటే అభిషేకం చేసుకుంటారు. అయితే పసుపు వారాహి దేవిని పెట్టుకున్నప్పుడు అభిషేకాన్ని కుదరదు కాబట్టి అభిషేకం జలం కలుపుకున్న వాటి ఒక తమలపాకు కానీ పువ్వు కానీ వేసి ఆ పసుపు వారాహి మీద ఇలా చల్లచ్చు అనమాట. అంతేగాని మనం ఎక్కువగా అభిషేకం చేసుకోవడానికి తేవద్దు. ఒకవేళ మీ దగ్గర విగ్రహాలు ఉంటే కనుక ఈ విధంగా అభిషేకం మీద చేసుకోవచ్చు. అమ్మవారికి పంచామృతాలతో కానీ, పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు, గంధపు నీళ్ళతో, ఈ విధంగా ఆవు పాలతో మీరు అభిషేకం అనేది చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి పసుపు అమ్మవారి మీద చల్లుతున్నాను కదా, ఆ విధంగా చల్లైతే మనం అభిషేకం చేసుకున్నట్టుగా భావించి అమ్మవారికి చేసుకోవచ్చు. అయితే ఈ పసుపు అమ్మవారిని కానీ పీఠం కానీ ఏర్పాటు చేసుకోవాలనుకుంటే ఉదయం నుంచి మీరు పీఠను అలంకరించడం, అమ్మవారి పటాన్ని అలంకరించుకోవటం, ఒకవేళ మీరు పసుపు వారాహిని చేసుకుంటే కనుక సాయంత్రంగా పూజ కూర్చోబోయే ముందు పసుపు వారాహి అమ్మవారిని చేసుకొని పూజ ఎక్కడైతే చేసుకుంటున్నారో అక్కడ అమ్మవారి పటాన్ని పెట్టండి. అయితే మీరు ఎన్ని రోజులైతే ఈ వారాహి నవరాత్రులు చేయాలనుకుంటున్నారో అన్ని రోజులు కూడా ఆ పటాన్ని అయితే కదిలించద్దు. అది ఒకరోజు చేసినా, 3 రోజులు చేసినా, చివరి 9 రోజులు చేసినా కూడా మొత్తంగా ఎప్పుడు చేసినా పటాన్ని కదిలించద్దు. పసుపు అమ్మవారిని అయితే మీరు కదిలించవచ్చు కానీ మెయిన్గా ఉన్న అమ్మవారిని కదిలించద్దు. ఎందుకంటే పసుపు అమ్మవారు కొంచెం మనకి బ్రేక్ అవుతుంది. ఒక 2-3 రోజులు ఉన్న తర్వాత బ్రేక్ అవుతుంటుంది. ఒకసారి మీరు ఒకసారి పసుపు అమ్మవారిని పెట్టుకొని కదిలించకుండా ఉంటే 9 రోజులు కూడా అలానే ఉంటారండి పసుపు అమ్మవారు. బట్ కదిలించకూడదు. కానీ మనకి డ్రై అయిపోయినప్పుడు కొంచెం క్రాక్స్ లాగా కానీ అలా బ్రేక్స్ లాగా కానీ వస్తే, పగులులాగా వస్తే కనుక ఆ పసుపు అమ్మవారికి నిమజ్జనం అంటే మన ఉద్వాసం చెప్పి ఆ పసుపు అమ్మవారిని వాటర్లో కలిపేసి మళ్ళీ కొత్త పసుపు అమ్మవారిని చేసుకొని మళ్ళీ మనం ఈ పూజలో పెట్టుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారికి అభిషేకం మీద చేసుకోవాలి. ఒకవేళ మీరు నవరాత్రులు చేసినట్లయితే కనుక ఇంట్లో ఈ వారాహి అమ్మవారి చిత్రపటం కనుక ఉంటే చిత్రపటాన్ని పెట్టుకున్నారంటే ఆ చిత్రపటాన్ని కదిలించద్దు. మరి పూలమాలలు లేదా గాజుల మాలలు రకరకాల అలంకరణ చేస్తున్నట్లయితే కనుక ఆ పటాన్ని అక్కడే ఉంచి పెట్టుకోవాలి కానీ పూర్తిగా పక్కకు తీసి పెట్టడం కానీ ప్రతిరోజు తొడడం కానీ చేయకూడదు. కాబట్టి ఒకవేళ మీరు ఏదైనా బొట్టు పెట్టాలంటే పటాన్ని అక్కడే ఉంచి పట్టుకొని గంధం బొట్లు మళ్ళీ పెట్టుకోండి. అంతేగాని మళ్ళీ పక్కకు మాత్రం పట్టం తీయకూడదు. పసుపు వారాహిని అయితే మనం జరుపుకొని ఏదైనా చేసుకోవచ్చు. ఈ విధంగా అమ్మవారికి చక్కగా అభిషేకం అయితే చేసుకోండి. పూలతో కూడా అమ్మవారికి అభిషేకంలాగా చేసుకోండి. అమ్మవారికి హారతి అనేది ఇవ్వండి. అయితే ఈ వారాహి గుప్త నవరాత్రులు జూలై 6 నుంచి మొదలయ్యి 15 కాబట్టి ఏ రోజున అంటే మేము 9 రోజులు చేసుకోలేము అనుకున్న వాళ్ళు మొదటి 3 రోజులు చేసుకోవచ్చు, మొదటి 5 రోజులు, లేదా పంచమి రోజు నుంచి మొదలు పెట్టచ్చు, అష్టమి తిథి నుంచి చేసుకోవచ్చు, అలాగే చివరి రోజైనా చేసుకోవచ్చండి. ఒక్క రోజు చేసినా కూడా నవరాత్రులు చేసినంత ఫలితం అయితే మనకు వస్తుంది. కాబట్టి ఈ విధంగా అయితే మనం అమ్మవారికి నవరాత్రులు చేసుకుంటే చాలా విశేష ఫలితం. కుదరని వాళ్ళు, ఏదైనా పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళు
ఈ 9 రోజుల్లో మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేసుకోండి. అంతేకాని ఈ 3 రోజులు చేయాలి, ఆ 4 రోజులు చేయాలి అనుకోవద్దు. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు అమ్మవారిని ఆరాధించండి. ముఖ్యంగా వచ్చేసి అమ్మవారిని ఆరాధించిన చోట ఎటువంటి నెగెటివ్ ఎనర్జీ ఉండదు. చాలా చాలా మంచి రిజల్ట్స్ అయితే వస్తాయండి. మనం అనుకున్న కోరిక తప్పనిసరిగా నెరవేరి తీరుతుంది. అయితే వారాహి అమ్మవారి పూజా విధాన బుక్స్ కూడా ఉంటాయి. అవి కొనుక్కున్నారంటే మీరు అమ్మవారికి మొదటి రోజు షోడశ ఉపచారాలతో పూజ అనేది చేయాలి. ప్రతిరోజు కూడా అమ్మవారు ఒక్కొక్క అలంకరణలో దర్శనమిస్తూ ఉంటారు. ఒకవేళ మీరు అది రోజు అలంకరణ చేయలేం కాబట్టి ఇంట్లో అటువంటప్పుడు ఆ వారాహి కవచం చదువుకోవటం, వారాహిదేవి అష్టోత్తరం చదువుకోవటం, ప్రతిరోజు కూడా అమ్మవారికి పసుపుతో కానీ కుంకుమతో ఈ విధంగా అక్షింతలతో ఎర్రటి అక్షింతలు కలుపుకొని ఎర్రటి అక్షింతలతో మీకు దొరికిన పూలతో ఇలా అమ్మవారికి అర్చన చేసుకుంటే సరిపోతుంది. ప్రతిరోజు కూడా నిత్యంగా పూజ ఎలా చేసుకుంటామో అదే విధంగా చేసుకున్నా సరిపోతుంది. కాకపోతే ఈ పూజ సాయంత్రాలు చేసుకుంటాం అనమాట. అంటే రాత్రుల సమయంలో 6:30 దాటిన తర్వాత ఆ టైంలో చేసుకునే పూజ అనమాట. కాబట్టి ఈ విధంగా అమ్మవారికి పూలతోనూ మీ దగ్గర ఉన్న చిట్టి గాజులు కానీ మంగళకరమైన వస్తువులు ముఖ్యంగా పసుపు కొమ్ములతో చేస్తే కూడా చాలా మంచిది. ఆ పసుపు కొమ్ములతో కానీ లక్ష్మీ గవ్వలతో కానీ అమ్మవారు లక్ష్మీదేవి స్వరూపంగానే చెప్తూ ఉంటాము. కాబట్టి ఈ విధంగా మీరు పూజనే చేసుకోవాలి. అయితే ఒకవేళ మీరు ఉపవాసం ఉండాలా అని డౌట్ రావచ్చు. ఈ పూజకి ప్రత్యేకంగా ఉపవాసం అయితే ఉండనక్కర్లేదు. మీరు ఉదయం నుంచి ఉంటే ఉండొచ్చు, కానీ పర్టికులర్గా ఉండాలని అయితే ఏం లేదండి. మీరు మధ్యాహ్నం భోజనం చేయవచ్చు, సాయంత్రం మళ్ళీ స్నానం చేసి శుచి అయిన బట్టలు కట్టుకొని, కొత్తవే అక్కర్లేదండి, మంచిగా ఉతికి నీట్గా ఉన్న బట్టలు అయితే కట్టుకొని అప్పుడు ఈ పూజ కూర్చుకోవాలి. ఇంట్లో పెద్ద చిన్న ఆడ మగ అని తేడా లేకుండా ఎవరైనా అమ్మవారిని ఆరాధించవచ్చు. ఈ విధంగా లలిత అమ్మవారిని ఆరాధించవచ్చు. లలిత సహస్రనామాలు, మణిద్వీపవర్ణ, ఖడ్గమాల స్తోత్రం, అలాగే వారాహి కవచం, ముఖ్యంగా వారాహి స్తుతి, ఇవన్నీ కూడా మనకి గూగుల్లో పీడిఎఫ్లు ఉంటూ ఉంటాయి. అటువంటి వాటిని డౌన్లోడ్ చేసుకోవటం. ఒకవేళ మీకు చదవటం రాదనుకుంటే అవి వింటూ అయినా సరే ఓం శ్రీ వారాహి దేవ్యే నమః అనుకుంటూ, ఓం శ్రీ చక్రేశ్వరి దేవి నమః అనుకుంటూ ఇలా అమ్మవారి స్తోత్రాలు పఠిస్తూ అమ్మవారికి పూజ చేసుకుంటే చాలా మంచిది. మేము అది కూడా చదవటం రాదనుకుంటే ఓం శ్రీమాత్రే నమః అనుకుంటేనే అమ్మవారికి ప్రతిరోజు కుంకుమ పూజ చేయడానికైతే ప్రయత్నించండి. అలాగే నైవేద్యం వచ్చేసరికి అమ్మవారికి ప్రతిరోజు కూడా అమ్మవారికి ఒక రక నైవేద్యం అనేది ఉంటుంది. అలా అన్నీ వండి పెట్టలేకపోతే కనుక తప్పనిసరిగా పెట్టవలసింది బెల్లం పానకం. ఆ బెల్లం పానకం మాత్రం తప్పనిసరిగా నివేదన చేయండి. ఇంకా పండ్లు మీరు ఇంకేదైనా పెట్టదలుచుకుంటే అవి కూడా అమ్మవారికి పెట్టచ్చు. బెల్లం పానకం మాత్రం కనీసం పెట్టాలన్నమాట. ఈ విధంగా అమ్మవారికి పూజను చేసుకోండి. ప్రతిరోజు కుంకుమ పూజ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. రాత్రులు చేసుకోండి. ఎవరికైనా ముత్తేదుకి వారాహి గుప్త నవరాత్రులు అంటాం. గుప్తంగా అంటే ఎవరింట్లో వాళ్ళు చేసుకునేది. మరి ముత్తేదులు తాంబూలం ఇచ్చుకోవచ్చా అంటే ఇప్పుడు ఈ నవరాత్రులు అందరూ చేస్తున్నారు కాబట్టి ఎవరైనా ముత్తేదుని ఆ వారాహిదేవి అమ్మవారి స్వరూపంగానే భావించి మీరు 9 రోజుల్లో ఎప్పుడైనా ఒక్కరోజైనా తాంబూలం ఇచ్చుకోవచ్చు. అలాగే అమ్మవారికి కూడా ప్రతిరోజు తాంబూలం పెట్టచ్చు. అమ్మవారికి కూడా పసుపు కుంకుమ చీర జాకెట్ ఇటువంటి పెట్టాలి అనుకుంటే ఈ నవరాత్రిలో ఏదో ఒక రోజైనా అమ్మవారికి పెట్టచ్చు. ఈ విధంగా అమ్మవారికి అతి సులువుగా వారాహి గుప్త నవరాత్రులు కూడా చేసుకోవచ్చండి. అయితే ఒకరోజు సప్తమి రోజు వచ్చేసరికి అమ్మవారికి శాకాంబరి దేవి రూపంలో కూడా ఆర్చించడం జరుగుతుంది. నేను కుదిరితే వీడియో షేర్ చేస్తాను. అన్ని కూరగాయలతో అమ్మవారిని శాకాంబరిగా ఆరాధించాలి. పంచమి రోజు విశేషంగా పూజ అయితే చేసుకోవాలి. మనకి శనివారం నుంచి మొదలవుతున్నాయి కాబట్టి శని, ఆది, సోమ, మంగళ, బుధవారం, మళ్ళీ వచ్చేసి బుధవారం మనకి పంచమి రోజు. ఆ పంచమి రోజు చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. చాలా చాలా మంచిది. ఈ విధంగా పసుపు వారాహిదేవిని అయితే ఈ పసుపు వారాహిదేవి అమ్మవారిని తీసివేసిన అంటే ఉద్వాసం చెప్పేసిన తర్వాత చివరి రోజు ఉద్వాసం చెప్తాము. ఎన్ని రోజులైతే మీరు అనుకుంటున్నారో అన్ని రోజులు చివరి రోజు ఉద్వాసం చెప్తారు కదా. ఉద్వాసం చెప్పిన తర్వాత కలిపేసేసి మీరు ఏదైనా పచ్చని చెట్టు మొదట్లో ఆ పసుపు నీటిని అయితే వేసేయండి. ప్రసాదంగా పెట్టిన బెల్లం పానకాన్ని ఇంట్లో అందరూ కూడా ప్రసాదంగా తీర్థంలాగా తీసుకోండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎటువంటి సమస్య ఉన్నా ధర్మబద్ధమైన కోరిక కోరుకొని ఆ సమస్య నుంచి బయటపడాలని కోరుకుంటూ ఈ వారాహిదేవి గుప్త నవరాత్రులకి ప్రతి ఒక్కళ్ళు పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి. పిల్లలకు కూడా మంచి విద్య అనేది వస్తూ ఉంటుంది. పిల్లల చేత చేయించండి. పెద్దవాళ్ళు, ఆడ మగ అందరూ కూడా చేసుకోవచ్చు. అమ్మవారిని ఆరాధించడానికి ప్రత్యేకమైన రోజులుగా ఈ వారాహి నవరాత్రులు చెప్తారు కాబట్టి అందరూ కూడా జూలై 6 నుంచి 15 వరకు మీరు ఈ అమ్మవారిని అయితే ఆరాధించవలసి ఉంటుంది. మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు ఆ పూజ అనేది చేసుకోండి సాయంత్రాల వేళల్లో. ఒకవేళ మీకు సాయంత్రం పూర్తిగా అంటే సహజంగా సాయంత్రాలే ఎక్కువ అందరికీ కుదురుతుంది. ఉద్యోగాలకు వెళ్ళినా బయటికి వెళ్ళొచ్చే వాళ్ళకి కూడా. అలాగే ఉదయం కూడా ఒక దీపారాధన పెట్టి మళ్ళీ ఏదైనా పండు కానీ పాలు కానీ నైవేద్యం పెడుతూ ఉండండి. అమ్మవారిని ఆరాధించి మన ఇంట్లో పూజ చేసామంటే అమ్మవారు మన ఇంట్లో ఉన్నట్టే కాబట్టి అమ్మవారిని పస్తుంచకూడదు. కాబట్టి ఉదయం పూట కూడా దీపారాధన చేసి ఏదైనా పండు పాలు నైవేద్యం పెడుతూ సాయంత్రంగా మీరు ఎంతసేపు పూజ చేసుకోవాలనుకుంటే అంతసేపు చేసుకోవచ్చు. ఇదండి వారాహి గుప్త నవరాత్రులు సులువైన పూజా విధానం. ఈ ఇన్ఫర్మేషన్ గురించి డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.